అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 27. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. 1 తిమోతి 2:8. ప్రభువైన యేసుక్రీస్తు మన పరలోక ప్రధాన యాజకుడు. ఆయన జతిపని వారముగా అక్కరలోనున్న ప్రజల నిమిత్తం మనం ప్రార్థించవలసి ఉన్నది. మహింపరచబడిన ప్రభు యొక్క స్వరూపమును గురించి ప్రకటన 1వ అధ్యాయంలో ఇవ్వబడింది. అది ఎలాగున మనము శక్తివంతమైన విజ్ఞాపన పరిచర్యను చేయగలమో మనకు బోధించును. ప్రకటన 1:14లో ఆయన తలయు ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను అని చదువుదుము. తెల్లని వెంట్రుకలు ఆయన పరిపూర్ణ పరలోక దైవిక జ్ఞానమును గురించి మాట్లాడుచున్నవి. ఆయన సమస్తమును ఎరుగును. ఆయన మన తలంపులు, మన పతనములు, మన శోధనలు, మన పేర్లు, మన సమస్తమును ఎరుగును. ఏదియును ఆయనకు మరుగై ఉండదు. ఆయన జ్ఞానము పరిపూర్ణమైనది. ఆయన విషయములను ఆరంభము నుండి ఎరుగును. యెషయా గ్రంథము 46:10. కావున మనం ఆయన పరలోక జ్ఞానమును కోరుకునవచ్చును. పైనుండి వచ్చు ఆ జ్ఞానము కలిగింట ద్వారా మనం ప్రజల అక్కరలు, పాపములు, సమస్యలు మరియు హద్దుబాట్లను ఎరిగి దాని ప్రకారం ప్రార్థించగలం. మనం విశ్వాసం ద్వారా, ప్రభువా నీవు నా పరలోక జ్ఞానం, ఫలాని వారి అక్కరను తీర్చుము అని మనం చెప్పవలసి ఉన్నది. అప్పుడు జ్ఞానయుక్తముగా ప్రార్థించగలం. నీ యొక్క విజ్ఞాపన ప్రార్థనల ద్వారా అనేకులు బలపరచబడి ప్రోత్సహింపబడుదురు. తర్వాత ప్రకటన 1:14లో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నేత్రములు అగ్ని జ్వాలవలె ఉన్నట్లు చదువుదుము. 2వ దినవృత్తాంతంలో 16:9లో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అని చదువుదు. ప్రభువు మనలో ప్రతి ఒక్కరిని చూడగలడు. ఆ సమయంలో హింసను బట్టి విశ్వాసులు చెదిరిపోయిరి. వారు కొండలలోనూ గుహలలోనూ దాక్కునిరి. ప్రభువు వారి అక్కర నేర్నేవాడై వారి పక్షముగా పనిచేయుచుండెను. ఒకవేళ మనం ఒంటరి ప్రదేశమునకు బదిలీ చేయబడినప్పటికీ ఆయన నేత్రములు మనల్ని చూడగలుగును. ఆయన మన పరిస్థితిని, మన అక్కరలు, మన శోధనలు, మన పతనములను చూచును. ఆయన మనకు సహాయం చేయుటకు అంతటా సంచరించు మన అక్కర కొలది మనకు సహాయం చేయను. కలత చెందవలసిన అవసరత మనకు లేదు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఎంతో ప్రకాశించుచున్నవి. మనలను పరిశుద్ధముగా ఉంచుటకు ఆయన అంతటా సంచారం చేయుచున్నాడు. అగ్ని ద్వారా పవిత్రతను, వేడిమిని, వెలుగును పొందగలం. ప్రభు, నా ప్రజలు ఎక్కడ ఉన్నారో నేను ఎరుగుదును. వారు గుహలలో దాగుకొని ఉన్నను వారిని చూడగలను. వారికి సహాయం చేయుటకై అంతటా సంచరించుచున్నాను అని చెప్తున్నాడు. ఆయన దావీదు మరియు అతనితోనున్న 400 మంది పక్షముగా పనిచేసి వారి అక్కరలన్నింటినీ తీర్చెను. అదే రీతిగా ఏలియా బదరీ వృక్షము క్రింద ఉన్నప్పుడు అతనికి సహాయం చేశాను. మనం ఆయన యందు సంపూర్ణముగా నమ్మిక ఉంచినప్పుడు ఆయన కనులు మన నిమిత్తము అంతటను సంచరించుచున్నవి గనుక ఆయన మన అక్కరలన్నింటినీ తీర్చును. 3వదిగా ఆయన పాదములు మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ప్రకటన 1:15. పరిశుద్ధ గ్రంథములో ఇత్తడి దేవుని తీర్పుకు గుర్తుగా ఉంది. మన పాప జీవితమునకు సాతానే బాధ్యుడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై సాతానును ఓడించెను. ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారానే సాతానును జయించెను, కానీ అద్భుతములు లేక ప్రసంగముల ద్వారా కాదు. సాతాను ఆయనను మడిమ మీద కొట్టెను మరియు అదే మడిమతో ఆయన సాతాను తలను చితక ద్రొక్కెను. ఇత్తడి వంటి పాదముల ద్వారా ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నీవు సాతానును ఓడించవలనని కోరినలా అద్భుతములు లేక సూచనలు లేక దర్శనముల ద్వారా జయించలేవు. కేవలం నా మరణము ద్వారానే నీవు వారిని ఓడించగలవు. ప్రభువు మన పాపము నిమిత్తమై మరణించి
తిరిగి లేచినని నమ్ముట ద్వారా సాతానును ఓడించగలం. పాపములో ఉన్న వారి నిమిత్తం కూడా అదే విజయమును కోరుకునవచ్చును. మనం ఇట్లు చెప్పవచ్చును: యేసుక్రీస్తు ప్రభువా, నీవు నా తల్లి కొరకు, నా సహోదరులు సహోదరీలు స్నేహితుల కొరకు మరణించితివి. దయచేసి ఫలాని వారిపై కనికరం చూపు. వారి ఆత్మలను రక్షించి వారి పాపములను క్షమించుము. ఆ రీతిగా అక్కరలో ఉన్న వారి నిమిత్తం విజ్ఞాపనం చేసి శిలువ యొక్క విజయమును కోరుకొనగలము. ప్రైజ్ ది లార్డ్.